ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇటీవల కాలంలో రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు బయోచార్ కంపోస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పంట వ్యర్థాలతో రైతులే స్వయంగా తయారు చేసుకుని దీనిని పొలాల్లో వేసుకోవచ్చు. అసలు ఏంటి బయోచార్ కంపోస్ట్, ఎలా తయారు చేసుకోవచ్చు, పంటలకు వేయటం వల్ల లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పంటలు అధిక దిగుబడి రావాలంటే భూమిలో సారం ఉండాలి. భూసారానికి ముఖ్యమైనది సేంద్రియ కర్బనం. ఇది మట్టిలో స్థిరంగా ఉండదు. దీన్ని పెంపొందించుకోవటానికే బయోచార్ని ఉపయోగిస్తారు. బయో అంటే జీవన ఎరువు, చార్ అంటే బొగ్గు. బయోచార్ అంటే జీవం ఉన్న బొగ్గు అని అర్థం. ఇక పత్తి కట్టె, కంది కట్టె, ఎండిపోయిన చెట్లు వంటి పంట వ్యర్థాల నుంచి దీనిని తయారు చేసుకోవచ్చు. అంటే పరిమితంగా గాలి సోకేలా లేదా పూర్తిగా గాలి సోకకుండా, ప్రత్యేక పద్ధతిలో పెద్దగా పొగ రాకుండా 450 నుంచి 750 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో కాల్చితే నల్లని కట్టె బొగ్గు తయారవుతుంది. దీనినే బయోచార్ అంటారు. సాధారణంగా తగులబెడితే బూడిద అవుతుంది. అందుకే కందకం తవ్వి అందులో బయోచార్ తయారు చేస్తున్నారు రాజేంద్రనగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. అసలు బయోచార్ ఉపయోగాలు ఏంటో శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకుందాం. మొదటగా ఈ ఎండిపోయిన చెట్లన్నిటిని కూడా 3 అడుగుల భాగంలో మనము ఆ కట్టెల్ని కట్ చేసిన తర్వాత గుంతలు తీసి, గుంత పొడవు 9 నుంచి 12 మనకు కావలసినంత పొడవు పెట్టుకోవచ్చు. 3 అడుగుల వెడల్పు, 4 అడుగుల లోతు పెట్టి అందులో ఈ కర్రల్ని దఫాలుగా ఆక్సిజన్ అందకుండా మంటలు వచ్చినప్పుడు నీళ్లు చల్లుతూ మళ్ళీ మనము కర్రల్ని కాలుస్తూ అట్లా మనకి అంటే ఆక్సిజన్ లేకోకుండా బొగ్గుని తయారు చేసుకోవాలి. ఆక్సిజన్ లేకుండా చేయడం వల్ల ఆ బొగ్గు నుంచి కర్రలు కాలిన బొగ్గు నుంచి మనకు మంచి జీవన ఎరువు తయారవుతుంది. ఎందుకంటే మామూలు బొగ్గుకి దీనికి తేడా ఏంటంటే, మామూలు బొగ్గులో మనకి ఈ యొక్క బూడిద అనేది వస్తుంది. బూడిద ఉండడం వల్ల ఆ ఎరువు మనకి అంతగా పనికిరాదు. బూడిద లేకుండా ఆక్సిజన్ అందకుండా ఈ కర్రల్ని కాల్చడం వల్ల అలాంటి బొగ్గులో ఎక్కువగా పొరాసిటీ అంటారు, అంటే ఎక్కువగా రంధ్రాలు ఉండడం వల్ల అలాంటి తయారైన బొగ్గుని మనము ఈ యొక్క వర్మీ కంపోస్ట్ సమాన భాగంగా కలిపి, బెల్లం నీళ్ళు కలిపి మనము ఒక 2-3 నెలలు బాగా కుళ్ళబెట్టి దాన్ని మనము నేలలో వేయడం వల్ల ఎక్కువ భూమి గుల్లబారి ఎక్కువ నీటిని కూడా అంటిపెట్టుకొని ఉండి మనకి తేమ శాతం తొందరగా ఆరిపోకుండా మొక్కలు అంటే భూమి సారవంతంగా తయారవుతుంది. బయోచార్ని ఇప్పుడు పూల మొక్కల్లో కొన్ని ఆర్కిడ్స్ అనేవి కూడా నేల సహాయం లేకుండా బొగ్గు, కొబ్బరి చిప్పలు, తర్వాత కోకోపీట్ వాటిలో పెంచుతూ ఉన్నాము. దానికి కూడా ఇది మంచి పాటింగ్ మీడియా లాగా బయోచార్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో ఆర్గానిక్ కర్బన శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి బయోచార్ అనేది ప్రతి ఒక్కరు కూడా సులువుగా తయారు చేసుకొని పంటలకి సులువుగా మనము ఎక్కువ మోతాదులో పోషక విలువల్ని అందించే ఆస్కారం అనేది ఉంటుంది. బయోచార్ను నేరుగా పొలాల్లో వెయ్యకూడదు. బయోచార్ కంపోస్ట్ తయారు చేసుకుని వెయ్యాలి. అప్పుడు దీన్ని పొలంలో వేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. ఇక పొలంలోని మట్టి గుణాన్ని బట్టి తగిన మోతాదులో వేసుకోవటం ముఖ్యం. ఈ బయోచార్ వల్ల నేల సారానికి, పంటల దిగుబడికి అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ కట్టెలతో బయోచార్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం మేము. ఫస్ట్ టైం మన యూనివర్సిటీలో ఆర్కేవై ప్రాజెక్ట్ కింద ఇది మొదలుపెట్టాము. అయితే ఈ బొగ్గు ఏదైతే వస్తుందో, బొగ్గు బుల్స్ ఏదైతే ఈ కట్టెల్ని కాల్చిన తర్వాత వస్తుందో, దాంట్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, వాటర్ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ చాలా అధికంగా ఉండడం గమనించాము. సో ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం మన మొక్కలకి ఏదైతే ఎరువు తయారు చేస్తామో ఆ ఎరువు తయారీలో ఈ బయోచార్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. గొర్రె ఎరువు కానీ ఏదైనా ఎరువుని తీసుకొని ఈక్వల్ క్వాంటిటీలో కలుపుకొని అందులో బెల్లం నీళ్ళు జల్లి, ఈ బెల్లం నీళ్ళ వల్ల ఏమవుతుందంటే మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది బాగా మల్టిప్లై అవ్వటం జరుగుతుంది. సో ఈ ప్రాంతంలో ఉన్న మట్టినే 2 గుప్పెళ్ళ, ఒక్కొక్క కేజీలో 1 గుప్పెడు మట్టిని కూడా కలపడం వల్ల సూక్ష్మజీవులు ఏదైతే స్వతహాగా ఈ నెలలో ఉంటాయో అవి మల్టిప్లై అవ్వటం అధికంగా జరుగుతుంది. అలా 2 వారాలు పెట్టిన తర్వాత ఈ ఎరువుని మనం వాడుకోవచ్చు.
ఇంకో విధంగా అయితే ఈ బొగ్గుల్ని మనం మల్చిలాగా కూడా వాడచ్చు. ఇందులో ఎరువుతో పాటుగా మన బయో ఫెర్టిలైజర్స్ అనేది ఎజిటోబ్యాక్టర్ కానీ, సూడోమోనాస్ కానీ, పిఎస్బి కానీ, పొటాష్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ కానీ ఇవి కూడా మనం వాటిని కలుపుకొని ఫార్టిఫైడ్ చేసుకోవచ్చు. ఈ ఫార్టిఫైడ్ బయోచార్ని మనం నర్సరీ పాటింగ్ మీడియాగా వాడుకోవచ్చు. రూఫ్ గార్డెన్స్లో, టెర్రస్ గార్డెన్స్లో మట్టికి బదులుగా తేలిగ్గా ఉండే పాటింగ్ మీడియాని వాడటాన్ని ప్రిఫర్ చేస్తారు బరువు తగ్గించడానికి. సో ఆ విధంగా కూడా ఈ బయోచార్ ఫార్టిఫైడ్ మీడియాని మనం మట్టికి, సాయిల్కి అమెండ్మెంట్గా, సాయిల్కి ఒక రీప్లేస్మెంట్గా మనం వాడుకోవచ్చు. అదేవిధంగా నర్సరీస్లో అధికంగా ఇప్పుడు ఉన్న మేజర్ ప్రాబ్లం ఏదైతే ఉందో కడియం అలాంటి ప్లేసెస్లో ఏమవుతుందంటే అన్ని నర్సరీస్ అక్కడున్న నేలని, సాయిల్ని వాడి పాలీబ్యాగ్స్లో నింపేసి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. సో అక్కడున్న సాయిల్ మొత్తం డిప్లీట్ అయిపోతుంది. సో ఆ సాయిల్ డిప్లీషన్ అనేది మనం తగ్గించుకొని రెడ్ సాయిల్కి బదులుగా ఈ బయోచార్ ఫార్టిఫైడ్ ఈ పాటింగ్ మీడియాని మనం వాడుకున్నట్లయితే తేలిగ్గా కూడా ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, వెయిట్ బట్టి ఉంటుంది కాబట్టి అది తగ్గించుకోవచ్చు. ఈ సాయిల్ డిప్లీషన్ ఏదైతే మేజర్ ప్రాబ్లం ఇప్పుడు ఫేస్ చేస్తున్నామో బికాజ్ ఆఫ్ ఇది చాలా సంవత్సరాలుగా ఈ సాయిల్ని అయితే మనం ఎలా డిప్లీట్ చేయడం నర్సరీ పాటింగ్ మీడియాలో వాడడం వల్ల, సో దాన్ని కూడా మనం నివారించి ఒక రీప్లేస్మెంట్ ఆర్ ఒక వేరే ఆల్టర్నేటివ్గా మనం ఈ పాటింగ్ మీడియాగా దీన్ని వాడుకోవచ్చు. దీనివల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి.